ఎంపీసీతో ఎన్నో దారులు. ఇంటర్ తర్వాత పూర్తి కెరీర్ గైడ్. ఇంటర్మీడియట్లో ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులకు భవిష్యత్తులో ఎన్నో అవకాశాల ద్వారాలు తెరుచుకుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఎంపీసీ గ్రూప్ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం విస్తృతమైన కెరీర్ అవకాశాలు, మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలు, మరియు దేశ విదేశాల్లో ఉన్న ఉన్నత విద్యా అవకాశాలు. వైద్య విభాగం మినహా దాదాపు అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఎంపీసీ విద్యార్థులకు ప్రవేశం లభిస్తుంది. సరైన అవగాహనతో, తమ ఆసక్తులు, సామర్థ్యాలు, మరియు భవిష్యత్ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని కోర్సు ఎంపిక చేస్తే గొప్ప స్థాయికి చేరుకోవచ్చు. మొదటగా ఇంజనీరింగ్ గురించి చెప్పుకుంటే, ఎంపీసీ విద్యార్థులలో అత్యధికులు ఎంచుకునే ప్రధాన మార్గం ఇదే. జీ-మెయిన్ మరియు జీ-అడ్వాన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఏపీఈఏపీసీఈటీ ద్వారా ఇంజనీరింగ్ సీట్లు పొందవచ్చు. ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులకు భారీ డిమాండ్ ఉంది. అలాగే ఈసీఈ, ఈఈ, మెకానికల్, సివిల్ వంటి సంప్రదాయ బ్రాంచ్లకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఎసున్నట్ట ఏకహాలంతా, ఎన్ఎస్, పీహెచ్డీ వంటి ఉన్నత విద్య కోర్సులు, అలాగే విదేశీ చదువుల అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. గేట్ ద్వారా ప్రభుత్వ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు పొందవచ్చు. ఇంకా ఒక ముఖ్యమైన మార్గం రక్షణ రంగం. ఎన్డీఏ ఎగ్జామ్ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో చేరే అవకాశం ఉంది. ఇందులో ఎంపికైన విద్యార్థులకు ఉచితంగా బీటెక్ విద్యతో పాటు పైలట్ ట్రైనింగ్ కూడా అందించబడుతుంది. ఫ్యాషన్ టెక్నాలజీ కూడా ఎంపీసీ విద్యార్థులకు మంచి క్రియేటివ్ కెరీర్ ఎంపిక. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ద్వారా ప్రవేశం పొందవచ్చు. ఈ రంగంలో డిజైన్, టెక్స్టైల్, ఫ్యాషన్ మేనేజ్మెంట్ వంటి విభాగాలు ఉన్నాయి. పైలట్ కావాలనుకునే విద్యార్థులకు కూడా ఎంపీసీ మంచి మార్గం. ఫ్లయింగ్ స్కూల్స్ ద్వారా శిక్షణ పొందవచ్చు, అయితే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అయితే ఎన్డీఏ ద్వారా ఉచితంగా ఈ అవకాశం లభిస్తుంది. ఆర్కిటెక్చర్ రంగం సృజనాత్మకత ఉన్న విద్యార్థులకు సరైన ఎంపిక. నాటా ద్వారా బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. నిర్మాణ రంగంలో మంచి కెరీర్ నిర్మించుకోవచ్చు. బీఎస్సీ కూడా ఎంపీసీ తర్వాత మంచి మార్గం. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్, డేటా సైన్స్ వంటి అనేక కాంబినేషన్లు ఉన్నాయి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థల్లో ఉన్న కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కోర్సులు బీఎస్సీలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఫార్మసీ రంగంలో ఆసక్తి ఉన్నవారు బీఫార్మసీ లేదా ఫార్మ్ డి కోర్సులను ఎంచుకోవచ్చు. ఔషధ పరిశ్రమలో మంచి అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా రీసెర్చ్ మరియు ప్రొడక్షన్ విభాగాల్లో. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, బీఎస్ఎన్ఎస్ వంటి కోర్సులు రీసెర్చ్ రంగంలో ఆసక్తి ఉన్నవారికి సరైనవి. ఐఐటి మరియు ఐఐఎస్సి వంటి ప్రముఖ సంస్థల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. స్టైపెండ్తో కూడిన చదువులు అందించబడటం ప్రత్యేకత. బోధన రంగంలో ఆసక్తి ఉన్నవారు ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ బీఎడ్ కోర్సులను ఎంచుకోవచ్చు. సియుఈటీయుజీ ద్వారా కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందవచ్చు. ఇతరంగా మేనేజ్మెంట్, లా, చార్టర్డ్ అకౌంటెన్సీ, సిఎంఏ, బీబీఏ, ఎంబీఏ వంటి కోర్సులు కూడా ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. క్లాట్ ద్వారా న్యాయ విద్యలో ప్రవేశం పొందవచ్చు. విదేశీ భాషలు, ఫ్యాషన్ డిజైన్, లిబరల్ స్టడీస్ వంటి విభిన్న రంగాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ముఖ్య సూచనలు: విద్యార్థులు తమ ఆసక్తులు, సామర్థ్యాలు, భవిష్యత్ లక్ష్యాలను బట్టి కోర్సు ఎంపిక చేయాలి. కేవలం ట్రెండ్ను అనుసరించడం కాకుండా, తాము ఆసక్తి ఉన్న రంగంలోనే ముందుకు వెళ్ళాలి. స్కిల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్ వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలి. ఇంటర్న్షిప్లు, ఆన్లైన్ కోర్సులు, ప్రాజెక్టులు ద్వారా అనుభవాన్ని పెంచుకోవాలి. సారాంశం: ఎంపీసీ అనేది ఒకే మార్గం కాదు, ఎన్నో అవకాశాలకు దారి తీసే ఒక బలమైన పునాది. సరైన ప్రణాళిక, కృషి, మరియు దృఢ సంకల్పంతో ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించవచ్చు.